ప్రజావాణికి ఎస్బీఐ సర్వీస్ పాయింట్ నిర్వాహకుడి ఫిర్యాదు అందింది. తనకు కమిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని బెక్కనూరు మండల ఎస్బీఐ సర్వీస్ పాయింట్ నిర్వాహకుడు కాయిరం కొండ ఆంజనేయులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తాను 2018 డిసెంబర్లో గ్రామంలో సర్వీస్ పాయింట్ పెట్టుకున్నట్లుగా చెప్పారు. 2020 నుండి కమిషన్ డబ్బులు ఇవ్వడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆర్బీఓ సమావేశంలో కమిషన్ విషయం అడిగితే ఏమైనా చేసుకోండి అని మాట్లాడుతున్నారని తెలిపారు. తనకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. బిక్నూర్ గ్రామంలో 2018 డిసెంబర్ 18 నాడు ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ నెలకొల్పాను. అప్పటి నుండి 2020 వరకు 1300 ట్రిపుల్ఎస్ పథకాలు చేశాను. వాటి కమిషన్ కూడా ఇవ్వలేరు. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. తర్వాత 2020 ఫిబ్రవరి కమిషన్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలే. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వటం లేదు. మళ్ళీ 2023లో ఇంకో పాయింట్ ఇస్తామని బ్యాంక్ మేనేజర్ చెప్తే ఆర్బీఓకి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా వాళ్ళు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ఎల్హెచ్ఓలో కూడా మా కంపెనీ కంప్లైంట్ చేసింది. దాని గురించి పట్టించుకోలేదు. ఆర్బీఓలో ప్రతి నెలల నేను ఎన్నిసార్లు వాళ్ళను కలిసినా కానీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. 2020 నుండి ఇప్పటి వరకు కూడా నాకు రూరల్ కమిషన్ రావాల్సి ఉంది. కానీ వాళ్ళు సెమీ అర్బన్ కమిషన్ వేస్తారు. అడిగితే వాళ్ళు దానికి దేనికైనా సమాధానం చెప్తలేరు. ఆర్బీఓలో లాస్ట్కి మొన్న 21 నాడు మీటింగ్ జరిగింది. మీటింగ్ రోజు అడిగితే మీరేం చేసుకోండి, మేమేం చేసేది లేదని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇంక రావాల్సిన కమిషన్ ఎంత? 5 సంవత్సరాల నుండి 20% కమిషన్ రావాలి. నాకు 2020 ఫిబ్రవరిలో 1 నెల కమిషన్ రావాలి. ఇవన్నీ కలిపిన మొత్తం రావాలి. నెక్స్ట్ ఈ 2 సంవత్సరాల నుంచి వేరే పాయింట్ ఇచ్చారు. ఆర్థికంగా మానసికంగా కూడా నేను చాలా కృంగిపోయాను. ఈ కమిషన్ కూడా